పొద్దుండాల కొంచెం మాట్లాడడానికి సోయిలే కూడా తిరుగుతున్నారు. ఎంతసేపు మేము ఆడ సమర్పించలేకపోయినాం కాబట్టి మా ముఖ్యమంత్రి పదవి రావాలి, అది సంపాదించి ఆడ ఇవ్వాలి, ఢిల్లీలో ఇవ్వాలి, ఎట్లన్నా అది కావాలి. గీ సోయి తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది? రేపన్నా సోయిందా ఏమన్నా? గీలు మాట్లాడతారా? ఇప్పుడు ఒకటేనండి సింపుల్. అదే బండి సంజయ్, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అనుకుంటే ఎట్లా పోతాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు? మీరు చెప్పండి, ఎట్లా పోతాయి? వాళ్ళిద్దరే కదా ఉంది ఆడ గేట్ల కాడ. పెత్తనం ఉంది వాళ్ళ చేతిలో కదా, మా చేతిలో కాదు కదా. కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే మేము. ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా?